పూర్వం ఒక నగరాన్ని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు లేక ఒక కుమార్తె కలిగింది. అల్లారుముద్దుగా పెరిగిన రాజకుమారై అన్ని విద్యలలోనూ ప్రవీణురాలై పెళ్లి ఆడుకు వచ్చింది. రాజు తన కుమార్తెకు పెళ్లి చేద్దామనే ఉద్దేశంలో ఉండగా ఆమెకు ఒక విచిత్రమైన వ్యాధి ఆరంభమైంది. ఆమె నిద్రాహారాలు మానేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ తనను తాను ఎరగని స్థితిలో పడింది. ఆమె రోజురోజుకూ క్షీణించిపోతూ ఉండటంచేత రాజు ఆమెకు వైద్యుల చేత ఎన్నో చికిత్సలు చేయించాడు. ఆ చికిత్సలేవీ పనిచేయకపోగా ఆమె జబ్బు ఏమిటో కూడా వైద్యులకు అంతుచిక్కలేదు. ఏమీ చేయటానికి పాలుపోక రాజు తన కుమార్తె వ్యాధియాది నివారణ చేసినవాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని, తన అనంతరం రాజును చేస్తానని దేశదేశాల దండోరా వేయించాడు. ఈ వార్త విని ఎంతలేసి ఘనవైద్యులో వచ్చారు. కాని ఒక్కరు కూడా రాజకుమార్తెకు స్వస్థత చేకూర్చలేకపోయారు. ఇలా ఉండగా ఆ నగరానికి ఒక సన్యాసి వచ్చి ఊరి చివర దేవాలయంలో మకాం వేశాడు. ఆ సన్యాసి నగరంలోని ప్రజల రోగాలన్నిటినీ నయం చెయ్యసాగాడు. ఆయనను గురించి నగరమంతా ప్రచారం జరిగి కొన్నాళ్లకు రాజుగారిదాకి వెళ్ళింది. ఆశ ఒకంతట చావదు గనక రాజు తన కుమార్తెను మేనాలో ఎక్కించుకుని సపరివారంగా దేవాలయానికి వెళ్ళి సన్యాసిని కలుసుకున్నాడు. సన్యాసి రాజకుమార్తెను చూసి ఆమెకు జబ్బు ఏమీ లేదని, ఒక బ్రహ్మరాక్షసి ఆమెను ఆవహించిందని రాజుకు చెప్పాడు. ఆ బ్రహ్మరాక్షసిని వదిలించే ఉపాయమేమిటి? అని రాజు సన్యాసిని అడిగారు. మహారాజా, రేపటినుంచి మీ కుమార్తె చేత బ్రాహ్మణులకు దానధర్మాలు చేయించండి. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా వచ్చిన బ్రాహ్మణులు ఏది కోరితే అది ఇప్పించండి. ఈమె ఎవడికైతే దానం నిరాకరిస్తుందో వాడే బ్రహ్మరాక్షసిని వదలగొట్టగలవాడు అన్నాడు సన్యాసి. రాజు మర్నాటినుంచి తన కుమార్తె చేత బ్రాహ్మణులకు దానధర్మాలు చేయించసాగాడు. ఎక్కడెక్కడినుంచో బ్రాహ్మణులు వచ్చి దానాలు పుచ్చుకున్నారు. రాజకుమార్తె ఎవరికీ దానం నిరాకరించలేదు. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు యాచాచన నిమిత్తం రాజభవనానికి వచ్చాడు. అంత దూరానే అతన్ని చూసి రాజకుమార్తె, "వాణ్ణి గెంటెయ్యండి, గెంటెయ్యండి!" అని కేకలు వేస్తూ లోపలికి పారిపోయింది. రాజు ఆ బ్రాహ్మణుడితో, "అయ్యా, మీకు మంత్రశాస్త్రం తెలుసునా? మా అమ్మాయిని ఎంతో కాలంగా పట్టిపీడిస్తున్న బ్రహ్మరాక్షసిని వదిలించగలరా?" అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు రాజకుమార్తెకు పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించాడు. రాజు అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడుగాని అదే సమయంలో సన్యాసి వచ్చి, "రాజా, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లిచేసి నీ అనంతరం రాజ్యానికి నేను రాజునవుతానని ప్రకటించు" అన్నాడు. రాజు తన కుమార్తెను సన్యాసికిచ్చి పెళ్లిచేసి ఆమెకు పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించిన బ్రాహ్మణుడికి 1,00,000 వరహాలు ఇచ్చి సత్కరించి పంపాడు.